అఖిల పరిపాలన పూరణ జగత్కారణ సత్యదేవ దేవ ప్రియా వేద వేదార్థ సారా యజ్ఞ యజ్ఞోమయా నిశ్చలా దుష్ట నిగ్రహ సప్తలోక సంరక్షణ సోమ సూర్య అగ్నిలోచన శ్వేత రిషభ వాహన శూలపాణి భుజంగ భూషణ త్రిపుర నాశనర్తన వ్యోమకేశ మహాసేన జనక పంచవక్ర పరశుహస్త నమః ఓం శివోహం ఓం శివోహం రుద్రరూపం భజేహం భజేహం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. గరళకూట వినీలకంఠాయ శంభవే మదనాంతకాయ ఓం నమః శివాయ. కాద్రవేయాధిపగ్రైవేయభూషాయ మధువిత్సఖాయ ఓం నమః శివాయ. కుంభినీధరసుతాకుచకుంభపరిరంభ మహలోలుపాయ ఓం నమః శివాయ. వేదాదినిశేష విద్యావధూమౌళి మణికలాపాయోం నమః శివాయ. గంధదంతావళ జలంధరాంధకాది విబుధ పరిపంథి వాహిని నివిడవర్గ బంధుఘోరాంధకారాబ్జ బంధుకిరణమాలిని శాశ్వతాయ ఓం నమః శివాయ. ఓం శివోహం ఓం శివోహం రుద్రరూపం భజేహం భజేహం. మనకి అనాదిగా శాశ్వతమైనటువంటి ఫలాలను ఇచ్చేటువంటిది శివలింగ బిల్వార్చన అని చెప్పి వాంగ్మయం ప్రబోధిస్తూ ఉన్నది. పూర్వం క్రూరుడైనటువంటి ఒక వేటగాడు మాఘమాసంలో బహుళపక్షంలో త్రయోదశి నాడు అంతా కూడా నిరాహారుడై ఉన్నట్ట. చతుర్దశి వచ్చింది, ఒక్క క్రూర మృగం కూడా కనబడలేదు. అందుకని ఆయన పొద్దున్నే ఒక బిల్వవృక్షాన్ని ఎక్కేట. ఆ బిల్వవృక్షం కింద సాక్షాత్తు చతుర్ముఖ బ్రహ్మగారు ప్రతిష్ఠించినటువంటి ఒక లింగం ఉందిట. ఆ విషయం ఆయనకి తెలియక పైకెక్కి కూర్చుని తను ఏ క్రూర మృగం అక్కడ దగ్గరలో ఉండేటువంటి సరస్సులో నీళ్లు తాగటానికి వస్తుందో ఆ క్రూర మృగాన్ని సంహరిద్దామని కూర్చున్నాడు. అయితే మృగాలను చూడటానికి అడ్డుగా ఉండేటువంటి కొమ్మలను ఆకులను అన్నిటినీ తురించి అలా వేస్తూ ఆ రోజు బహుళ చతుర్దశి నుంచి పక్క రోజు వరకు కూడా ఆయన నిరాహారుడై ఉండి ఆ బిల్వదళాలతో ఆ కింద ఉండేటువంటి లింగార్చన చేశాడు. తర్వాత ఆయన ఆకలితో చనిపోయాడు. అప్పుడు సాక్షాత్తు కైలాసం నుంచి విమానంలో ఆ శివపరివారం వచ్చి అంతటి క్రూరుడై ఎన్నో నోరు లేని జీవాలను అప్పటి వరకు చంపినటువంటి వ్యాధుణ్ణి ఆ శివలింగ పూజ చేత కృతార్థుడయ్యాడు గనక నిరాహారుడై బిల్వదళాలతో లింగార్చన చేశాడు గనక కైలాసానికి తీసుకెళ్ళారు. అటువంటి ఫలాలు తెలియక చేసినటువంటి వారు పొందితే మరి తెలిసి చేసినటువంటి వారికి ఎటువంటి మహాఫలాలు కలుగుతాయి? ఎంతో విజ్ఞానము జ్ఞానము ఉన్నప్పటికీ కూడా ఈ సంసారం అనేటువంటిది భ్రాంతికి గురి చేస్తుంది. కనుక శివారాధన అనేటువంటిది మానవుల్ని ఉద్ధరిస్తుంది. ఎందుకంటే మనం కాళహస్తీశ్వర మాహాత్మ్యం చదువుతూ ఉంటాం. ఆయన వైభవాన్ని తెలుసుకుంటూ ఉంటే ఆశ్చర్యకరంగా మనకు నత్కీరుడి కథ గుర్తుకొస్తుంది. ఎందుకంటే నత్కీరుడు శంఖపీఠికపై కవులతో పాటు కూర్చునేవాడు. కవితా విచారం వస్తే తప్పిది, కవితా సమయం ఒప్పుకోదు అని చెప్పి కవిత్వ తత్వ విచారం చేసి ఎదుటి వాళ్ళలో దోషాలని చెప్పి పంపించేసేటువంటి వాడు. అయితే రాజుగారు మంచి కవిత్వం చెబితే ఆ చెప్పినటువంటి వారికి మంచి సత్కారం చేసేవాళ్ళు. అక్కడ శివారాధన చేసేటువంటి ఆ అర్చకునికి ఇబ్బంది వచ్చింది. ఆ ఆలయంలో పూజాదులు చేసేటువంటి ఆ బ్రాహ్మడు వెళ్ళి, శివ, కరువు కాటకాల చేత అన్నోదకాలకు నాకు లోటు వచ్చింది, నువ్వు ఒక పద్యాన్ని ఇవ్వు నాకు, నేను వెళ్ళి చక్కగా రాజుగారికి వినిపించి ద్రవ్యాన్ని తీసుకొచ్చి నేను సంతోషంతో ఉంటాను, నీ పూజాదిగాలు కూడా నేను ఉత్సాహంతో చేస్తాను అన్నట్టు. వెంటనే శివుడు
ఓ పద్యాన్ని అనుగ్రహించాట. దాన్ని పట్టుకెళ్ళి రాజసభలో వినిపిస్తే, ఏమిటిది, అమ్మవారి కేశపాశానికి చాలా సౌగంధ్యం ఉందని చెప్పి చెబుతున్నావు, అవి జీవరహితములు కేశములు, అవి వృద్ధి పొందుతూ ఉంటాయి, అంత మాత్రము చేత గోళ్లకు జుట్టుకి ఎక్కడైనా వాసన ఉంటుందా అంటే పద్మినీ జాతి స్త్రీలకు అలా ఉంటుంది అని చెప్పి పెద్దలు చెప్తారు, ఇది సాక్షాత్తు రుద్రుడిచ్చినటువంటి పద్యము అని చెప్పి చెప్తే, ఎవరు చెప్పినా పద్యంలో తప్పున్నది. స్త్రీ యొక్క పార్వతీదేవి స్త్రీమూర్తి, ఆమె యొక్క కురులకు సౌగంధ్యం ఉండకూడదు, అలా సువాసన ఉంటే అది కవిత్వం అనేటువంటిది అంగీకరించదు. అంటే ఇవి మనుష్యులకు సంబంధించినటువంటి నియమములు కాబట్టి శివునికి సంబంధించినవి కావు, ఇవి శివుడిచ్చినటువంటి పద్యము కనుక, గొప్ప పద్యము కనుక రాజుగారు బహుమానం ఇవ్వాలి అని అంటే వాడిని అవమానించి పంపించారు. ఆ సభలో నత్కీర మహాకవి అప్పుడు శివుని దగ్గరికి వచ్చి, అయ్యా నన్ను అనుగ్రహించటాను నీకు ఇష్టం లేదు, అందుకే ఇలాంటి దిక్కుమాలిన పద్యం నాకు ఇచ్చావంటే, కాదు నేను అద్భుతమైన పద్యం ఇచ్చాను అని చెప్పి చెప్తే, అయ్యా నువ్వు అప్పుడే చెప్పుండాల్సింది నా మీద నీకు ప్రేమ లేదని, తా నేర్చిన విద్య నృపాస్థానంబుల కీర్తి సమకూరంగా కేనురునకు పరవిద్యాధీనత భూపాల సభల తేజము కలదే అని చెప్పి చెప్పాట. తాను నేర్చుకున్నది ఏదో తాను చెప్పాలి, నేను నేర్చుకున్నటువంటివి ఇదిగో ఈ వేద మంత్రాలు అని చెప్పి నేను శివారాధనకి నేర్చుకున్న మంత్రాలు చెప్పి వచ్చుంటే నాకు ఇటువంటి అవమానం వచ్చిండేది కాదు. ఈరోజు అతను అవమానిస్తే నేను తల ఉంచుకుని కన్నీళ్లతో రావాల్సిన అగత్యం వచ్చింది అని చెప్పి ఎప్పుడైతే ఆ యొక్క శివబ్రాహ్మణుడు బాధపడ్డాడో ఆయన్ని వెంట పెట్టుకుని పరమశివుడు రాజుగారి సభకి వెళ్తే నత్కీరుడు ఆయనతో కూడా చార్వాక్యం చేశాడు. నేను పాలాక్షుణ్ణి అని చెప్పి తన త్రిలోచనాన్ని చూపించాడు. తల చుట్టూ కన్నులున్నా నేను వాడు వాదాన్ని ఒప్పుకోను, ఇది కవిత్వ సమయానికి యోగ్యమైనటువంటిది కాదు నీ పద్యం అన్నట్ట. నీ యొక్క మనస్సు సంకుచితమైపోయింది కనుక నీ శరీరము కూడా ఇంత అందంగా ఉండకూడదు, కుష్ఠ రుజాగ్రస్తుడు కా అని చెప్పి శపించాట. ఎప్పుడైతే ఈశ్వరుని యొక్క శాపవాక్కును నత్కీరుడు విన్నాడో వెంటనే జడలు కట్టినటువంటి హిమం సూర్యరశ్మి చేత ఎలా కరిగిపోతుందో అలా అజ్ఞానం కరిగి కాళ్ళ మీద పడి, భోళాశంకర నువ్వు విజ్ఞాన స్వరూపుడివి, దక్షిణామూర్తివి, ఏదో అల్పజ్ఞుణ్ణి నేను ఏదో మాట్లాడితే నన్ను ఇంతటి దారుణమైన శాపానికి గురి చేస్తావా అని ప్రార్థిస్తే నా శాపం తిరోహితం కాదు కనుక నీవు వెళ్ళి వెండికొండను దర్శించు, కైలాస దర్శనం చేత నీకు శాశ్వతంగా రోగ విముక్తి కలుగుతుంది అని చెప్పి అనుగ్రహించి ఆయన మాయమైపోయారు. రాజుగారు భయపడి శివబ్రాహ్మణుడికి దక్షిణ సమర్పించాడు. అయితే నత్కీరుడు వెడుతూ వ్యాధులకు ఆయన ఎంతో పీడింపబడుతూ ముందుకు సాగుతున్నాడు. ఆ కుష్టి రుజమునకు శరీరం అంతా కూడా ఎర్రగా మారి నల్లగా మారి ఆ కురుపులుగా మారి అక్కడి నుంచి రక్తం బయటకు వస్తూ ఈగలు అవన్నీ వచ్చి వాలి పీడిస్తూ ఉంటే ఆ బాధలు తట్టుకోలేకపోతూ ఉంటే ఉన్మత్తమైనటువంటి మర్కటానికి పిశాచం పట్టుకున్నట్టుగా ఆయనకి ఈ రోగం అనేటువంటి బాధతో ఉండగా ఒక బ్రహ్మరాక్షసుడు వచ్చి నిన్ను మింగేస్తానని చెప్పి బెదిరించడం మొదలుపెట్టాడు. అప్పుడు పాపం ఆయన ఎంతో కవిత్వం అంటే ఇష్టపడేటువంటి వాడు కదా, కళాప్రియుడు, శివపుత్రుడైనటువంటి షణ్ముఖుణ్ణి నేను స్తోత్రం చేస్తాను అని చెప్పి ఆర్ముగం కుట్రై అనేటువంటి ఆ యొక్క దివ్యమైనటువంటి స్తోత్రాన్ని చేశాడు. అలా చేసేటప్పటికి షణ్ముఖుడు ప్రసన్నుడై ప్రత్యక్షమయ్యి, అయ్యా కవీనామని కీర్తింపబడేటువంటి పరమశివుడితో ఎందుకయ్యా చార్వాక్యం చేశావు అని చెప్పి ఆయన అజ్ఞానాన్ని పూర్తిగా తొలగించి బోధ చేసి, ఆయన నువ్వు కైలాసాన్ని చూడటానికి ఎందుకు ఆవేదన పడుతున్నావు, అక్కడ దాకా వెళ్ళవలసిన అవసరం లేదు, దక్షిణ కైలాసం కాళహస్తి పక్కనే ఉన్నది కదా, వెళ్ళి దర్శించు చాలు, నీకు ఆ ఫలం వస్తుంది అని చెప్పి స్కందుడు చెప్పి వెళ్ళిన తర్వాత అద్భుతమైనటువంటి శివదర్శనాన్ని సన్నిధిలోనే చేసుకుని ఆయన శివునిపైన శాశ్వతమైనటువంటి ప్రార్థనలు చేశాడు. మనకి సందేహం వస్తుంది, ఈ వృత్తాంతం చిన్నది వినగానే అయ్యా శివుడు అనుగ్రహ స్వరూపుడు భోళాశంకరుడని అంటున్నారే, మరి అటువంటి వాడు కవితాప్రియుడై ఉండగా, కవిత్వం చెప్పినటువంటి వాళ్ళని ఆదరించేటువంటి స్వరూపుడై ఉండగా నత్కీరుడు లాంటి కవికి ఎందుకు కష్టం వచ్చింది, విద్యామూర్తి సాటి విద్యామూర్తికి ఎందుకు కష్టాన్ని కలిగించాడు, మరి శివుడు సర్వమంగళకరుడని అంటున్నారే, శివలీలలకు పరీక్షింపబడినటువంటి వాళ్ళందరూ కూడా
దుఃఖాన్ని పొందాలని అంటున్నారు కదా. అంటే అతనికి కవిత్వంలో గొప్పవాడై ఉండాలి అని కదా కోరిక. దాన్ని ఇచ్చాడు శివుడు అన్నారు పెద్దవాళ్ళు. నిజమే, అంతకుముందు నత్కీరుడు ఏం కవిత్వం చెప్పాడో ఎవరికీ తెలియదు. ఎప్పుడు సుబ్రహ్మణ్య స్వామి వారి మీద కవిత్వం చెప్పాడో అప్పుడు ఆ కవిత్వం అది నిలబడింది. శివుడిది శాపమా అనుగ్రహమా మనమే ఆలోచించుకోవాలి. శివదర్శనమయ్యి శివశాపాన్ని పొంది శివశాపం తిరోహితం అయిపోయిన తర్వాత సుబ్రహ్మణ్య స్వామిని ఆయన భావనం చేస్తూ చెప్పినటువంటి ఆ యొక్క స్తోత్రములు షణ్ముఖాలయాల్లో పఠించబడుతూ ఉన్నాయి. ఆ తర్వాత కృతజ్ఞతతో నిండినటువంటి పరమమంగళమూర్తి పరమమంగళుడు భద్రుడు రుద్రుడు ఉగ్రుడు మహాశంకరుడు అయినటువంటి శాంతుణ్ణి దాంతుణ్ణి ప్రస్తుతిస్తూ చేసినటువంటి ద్రావిడమయమైనటువంటి ఆ కవితా స్తోత్రాలన్నీ కూడా మరి ప్రతి శివాలయంలోనూ పఠింపబడుతూ ఉన్నాయి గొప్ప శివభక్తుల చేత. కనుక అటువంటి శాశ్వతత్వాన్ని అనుగ్రహించేటువంటి వాడు సర్వమంగళ స్వరూపుడైనటువంటి శివుణ్ణి ఎవరైతే దివ్య భవ్యమైనటువంటి మాఘ బహుళ చతుర్దశి ఆ శివరాత్రిగా చెప్పబడేటువంటి సమయంలో ఆరాధిస్తారో జ్ఞానులైనా అజ్ఞానులైనా చేతనులైనా అచేతనులైనా జడులైనా ఎటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళైనా కూడా వాళ్ళు చక్కటి అనుగ్రహ పాత్రులు అవుతారు. శివానుగ్రహం సమస్తమైనటువంటి అభ్యుదయాలను ఇస్తుంది. కనుక ఆ శివునికి ప్రార్థిద్దాం. ఆ శివరాత్రిని మనం మహాపర్వదినంగా గుర్తించి ఆచరించి యథాన్యాయంగా మనం శివానుగ్రహాన్ని పొందుదాం. ఓం నమః శివాయ. అండ బ్రహ్మాండ కోటి అఖిల పరిపాలన పూరణ జగత్కారణ సత్యదేవ దేవ ప్రియా వేద వేదార్థ సారా యజ్ఞ యజ్ఞోమయా నిశ్చలా దుష్ట నిగ్రహ సప్తలోక సంరక్షణ సోమ సూర్య అగ్నిలోచన శ్వేత రిషభ వాహన శూలపాణి భుజంగ భూషణ త్రిపుర నాశనర్తన వ్యోమకేశ మహాసేన జనక పంచవక్ర పరశుహస్త నమః.